నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇకపైన అమెరికాలో చదువుకోవాలంటే 100 కండిషన్స్ను ఒప్పుకొని తీరాల్సిందే అని డొనాల్డ్ ట్రంప్ సర్కార్ చెబుతోంది. కొత్తగా అమెరికాలో విశ్వవిద్యాలయాలకు కొన్ని కండిషన్స్ని అప్లై చేసింది. ఈ కండిషన్స్ ప్రకారం ఒకే దేశానికి చెందినటువంటి విద్యార్థులు కూడా చదువుకోవడం కోసం వీసా పొందాలంటే 5% మించి ఉండకూడదని చెబుతుంది. అలానే నిధుల కేటాయింపు దగ్గర నుంచి వాళ్ళ జీవన విధానం, వాళ్ళ వ్యవహార శైలితో సహా అనేక అంశాలపైన భూతద్దంతో మానిటర్ చేసే సిస్టమ్ని, నిబంధనలు తీసుకురావాలని ట్రంప్ సర్కారు భావిస్తుంది. దీనివలన ఎలాంటి ప్రభావాలు ఉండే అవకాశం ఉంది? దీన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సాయి శ్రీనివాస్ భూమిరెడ్డి గారు యుఎస్ నుంచి రెడీగా ఉన్నారు. లీగల్ ఎక్స్పర్ట్, లీగల్ అధ్యయనం చేస్తున్నటువంటి వ్యక్తి. సాయి శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే. ఈ కొత్త రూల్స్ అసలు విద్యార్థులకి ఒక రకంగా గడిగడి గండంలాగా తయారైంది అమెరికాలో చదువుకునే వాళ్ళకి. ఇప్పుడు మళ్ళీ కొత్త రూల్స్ ఏంటి? ఈ రూల్స్ తీసుకురావాలనుకోవడం వెనక ఆలోచన ఏంటి? ఎందుకు ఇంత సడన్గా ఒకే దేశం నుంచి 5% మంది విద్యార్థులు ఒక విశ్వవిద్యాలయంలో చదవకూడదని ఇలాంటి కండిషన్స్ పెట్టాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? అంటే సో నేను అనుకోవడం ఏంటంటే సార్, నార్మల్గా 2024లో లాస్ట్ ఇయర్ మాత్రం విపరీతమైన కానీ ముఖ్యంగా వివిధ దేశాల నుండి అమెరికాకి రావడం జరిగింది. అంటే నాట్ అకార్డింగ్ టు ద క్వాలిఫికేషన్. నార్మల్గా ముందు కాలంలో నేను ఇక్కడ అబ్జర్వ్ చేసేది కానీ ట్రంప్ గారు చెప్తున్న సందర్భాలలో తను చెప్తున్నది హయ్యర్ ఎక్సలెన్సీ, హయ్యర్ క్వాలిటీస్, హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే అమెరికాకి రావాలి. వాళ్ళు వచ్చిన తర్వాత అమెరికాకి ఎలా బెనిఫిట్ అవుతుందో వాళ్ళు ఒకరు మాత్రమే ఇక్కడ యూనివర్సిటీస్లో చదవాలి అని తను చాలా రిపీటెడ్గా చెప్తూనే ఉన్నారు. అంటే వాళ్ళకి మాత్రమే మన ఫండ్స్ అనేది ఉపయోగించి వాళ్ళు క్రిటికల్ సబ్జెక్ట్స్లో చదివినప్పుడు అమెరికన్ ఎకనామీకి ఎలా యూజ్ అవుతారు దాని గురించి మోర్ ఫోకస్డ్గా ఉన్నారు. ఆ భాగంలో ఈ ప్రపోజల్ తీసుకొని వచ్చారని అయితే నేను అనుకుంటున్నాను సార్. అంటే ఎందుకంటే ఈ 15% ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కర్టైల్ చేయాలంటే మనం ఆల్రెడీ ఒకసారి మాట్లాడుకున్నాం హార్వర్డ్ యూనివర్సిటీస్ కూడా. సో సుమారు అక్కడ 28% మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉన్నారు. అంటే మోస్ట్లీ ఇన్ఫ్లుయెన్స్ బై ద ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. వీళ్ళందరినీ కర్టైల్ చేస్తే అమెరికన్ స్టూడెంట్స్ కి టాప్ యూనివర్సిటీస్ లో అవకాశం వచ్చేలాగా చూసుకోవాలని కూడా ట్రంప్ ఆలోచిస్తున్నారని అయితే క్లియర్ గా అర్థమవుతుంది సార్. ఏంటి ఈ నిర్ణయాలు తీసుకోవడం వెనక ఈ షట్ డౌన్ ప్రభావం ఏమైనా ఉందా? సడన్ గా ఎందుకంటే కొన్ని ఆసక్తికరమైనటువంటి కండిషన్స్ ఉన్నాయి. విదేశాల నుంచి వచ్చే నిధులు బహిర్గతం చేయాలి, అలానే జెండర్, వాళ్ళు పాటించేటువంటి మతం దగ్గర నుంచి వాళ్ళ ఆలోచన విధానం వరకు ప్రతిదీ స్క్రూటినీ చేసే విధంగా కండిషన్స్ పెడతారు. ఇవన్నీ సాధ్యమయ్యేటువంటి అంశాలేనా? అంటే 15% కి ఒకవేళ తగ్గిస్తే మాత్రం తప్పకుండా అప్లికేషన్స్ కూడా కర్టైల్ చేసి లేకపోతే స్క్రీనింగ్ చేసే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటాయి సార్. అంటే నార్మల్గా చాలా వేలల్లో అప్లికేషన్స్ అనేది కంప్లీట్ గా తగ్గిపోతుంది. మనం ఆల్రెడీ చూసుకుంటే 42% మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ యుఎస్ కి రావడం తగ్గిపోయారు. అంటే ఇంకా ఇలాంటి రూల్స్ తీసుకొని రావడం వల్ల సుమారు విద్యార్థులు ఇంకా భారతదేశం నుండి వచ్చే వాళ్ళు 29% తగ్గిపోతారు. సో దీని ద్వారా సో యూ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్. సో దాని ద్వారా అంటే ఇలాంటి చిన్న చిన్న అంటే కండిషన్స్ కూడా సీరియస్ గా కానీ స్ట్రిక్ట్ గా కానీ స్క్రూటినీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటాయి. అండ్ మనం అనుకున్నట్టు ఫారిన్ రిమిటెన్స్ కానీ ఇవన్నీ నార్మల్ గా జనరల్ గా ఎందుకంటే ఫారిన్ నుండి డబ్బులు వస్తుంటే తప్పకుండా డిస్క్లోజ్ చేసే అవకాశం కానీ బాధ్యత కానీ ఇక్కడ ఉన్న యూనివర్సిటీస్ కి సర్వసాధారణంగా ఉంటది. అంటే అది నార్మల్ గా మనం అంతగా ఆలోచించాల్సిన కండిషన్ అయితే కాదు సార్. అంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి విధానం మనం ఆలోచించి చూస్తే విద్యా సంస్థల పైన ఈ స్థాయిలో ఫోకస్ పెట్టడానికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా? ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళ పర్సెప్షన్లో చూసామనుకోండి, నా ఫీజు నేనే కట్టుకుంటున్నాను కదా అనేటువంటి ఆలోచనతో వస్తారు. సో అక్కడ ప్రభుత్వం నుంచి ఎంత సహకారం అందుతుంది? వాళ్ళకి ఇచ్చే అంటే యూనివర్సిటీలకు ఇచ్చేటువంటి ఎయిడ్లో వీళ్ళకి వచ్చేటువంటి వాటా ఏంటి? మనం ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే భారతీయ విద్యా సంస్థల్లో, ఐఐటీల్లో వాటిలో చదువుకొని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారు అనేటువంటి ఆవేదన మన వాళ్ళ దగ్గర చాలామందిలో ఉంది. వీళ్ళు వెళ్ళిన వాళ్ళందరూ కూడా అక్కడ ఫీజు కట్టుకుని చదువుతారు, లేదా గవర్నమెంట్ స్కీమ్స్ అవైల్ చేసుకుని అక్కడ చదువుతారు. అమెరికన్ గవర్నమెంట్ అలాంటి వాళ్ళ కోసం చేస్తున్నది ఏంటి? ఎందుకు వాళ్ళని కంట్రోల్ చేయాలని అమెరికా ప్రభుత్వం ఇప్పుడు భావిస్తుంది? అంటే నాకు తెలిసినంత వరకు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ చాలా ఎక్కువ మంది అంటే ఈ క్రిటికల్ సబ్జెక్ట్స్ లో చదివే వాళ్ళందరికీ ఫుల్ స్కాలర్షిప్ అనేది వస్తుంది సార్. అంటే మోర్ డిపెండెంట్ ఆన్ ద ఫెడరల్ స్పాన్సర్షిప్ కానీ ఇవి కానీ. సో మనం ఎక్కువ రావడం వల్ల ఇక్కడ అమెరికన్ స్టూడెంట్స్ కి లేకపోతే అమెరికన్ సిటిజన్స్ కి కొంచెం అవకాశాలు అనేది తగ్గిపోతాయి. అంటే ఎవరికైనా కానీ, అంటే మీకైనా నాకైనా ఇక్కడ ఉన్న పుట్టిన వాళ్ళకైనా కానీ నేను హార్వర్డ్ లో చదవాలి లేకపోతే యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో చదవాలి అనుకుంటాను. మనం ఆ యూనివర్సిటీస్కి వెళ్ళడం వల్ల ఇక్కడికి రావాల్సిన సీట్లు తగ్గిపోయే అవకాశం ఉంది అనేది వాళ్ళు ఎప్పటి నుండో క్లెయిమ్ చేస్తున్నారు. అంటే మన విద్యార్థులు ఎందుకు టాప్ 10 యూనివర్సిటీస్ లో చదవకూడదు అనేది వాళ్ళు ఎప్పటి నుండో చేస్తున్న ఆర్గ్యుమెంట్. ఆ దిశగానే ఇదేదో ఇంప్లిమెంటేషన్
ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారని అయితే నేను అనుకుంటున్నాను. అంటే ఈ 15% క్యాప్ కానీ లేకపోతే 5% ఇండియా ప్రతి కంట్రీకి లిమిట్ కానీ ఆ విధంగానే వెళ్ళిపోతున్నారు తప్ప దిస్ ఇస్ నథింగ్. అంటే ఈ షట్ డౌన్ వల్ల కారణం కానీ వేరే ఇంటెన్షన్స్ కానీ ఏం లేదు. అంటే గత 5-6 నెలల నుండి అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చినప్పటి నుండి యూనివర్సిటీస్ మీద మోర్ ఫోకస్డ్ గా ఉంటున్నారు. ఆ భాగంలోనే ఇది జరిగింది అనుకుంటున్నాను. కానీ అంటే ఒక 15% విదేశీ విద్యార్థులు రెస్ట్రిక్ట్ చేయడం అనేది కొంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ 5% ఒకే దేశానికి చెందిన వాళ్ళు 5% మించి ఉండకూడదు అంటే ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉండదా? అంటే అంటే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ అన్ ఆర్గ్యుమెంట్ సార్, ఇప్పుడు డైవర్సిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా సార్. అంటే ఒకే దేశం నుండి 10% మంది విద్యార్థులు యూనివర్సిటీస్కి వస్తే అంటే మోర్ ఆ కల్చర్ని కానీ ఆ డైవర్సిటీని కానీ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, ఆ ఆలోచనలోనే ఉంటారు. అంటే ఎప్పుడు మనం వేరే దేశస్తులతో మనం ఇట్లా కూర్చున్నప్పుడు ఆ డైవర్సిటీ, ఆ కల్చర్, ఆ సోషల్ వాల్యూస్ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఆ అన్ఈవెన్ గా ఉండకూడదు అనేది ఒక ఇంటెన్షన్ తోనే ఇలాంటి లిమిట్ పెట్టారని అయితే నేను అనుకుంటాను. అంటే 5% పర్ కంట్రీ అంటే వివిధ దేశాల నుండి వచ్చే అవకాశం ఉంటుంది. రైట్. ఇంకొకటి ఇందులో నేర్చుకోవచ్చు. విద్యాలయాల్లో రాజకీయ మధ్య మన వాళ్ళు గ్రాడ్యుయేట్ సెరమనీకి వెళ్ళిన ప్రతి చోట పార్టీలు జెండాలు పట్టుకొని డిస్ప్లేలు ఇస్తున్నారు. అలానే మొన్న కూడా చూస్తే మనం హార్వర్డ్లో మేఘా అనుకుంటా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, పాలస్తీనాకు అనుకూలంగా ఏకంగా కాన్వకేషన్ సెరమనీలో చేసింది. సో వీటన్నిటిని రిస్ట్రిక్ట్ చేయడమైనా విద్యాలయాలను ఇబ్బంది పెట్టేలా రాజకీయ ప్రదర్శనలు, విద్యార్థులు లేదా గ్రూపులను వేధించకుండా ఉండేలా చర్యలు తీసుకోవడం, వీటికి సంబంధించి కొన్ని కండిషన్స్ పెట్టింది ఇప్పుడు ట్రంప్ సర్కార్. అలాంటి వాళ్ళని ఉద్దేశించేనా? అంటే అలాంటి వాళ్ళని ఉద్దేశించేసారు మెయిన్గా అయితే. సో తప్పకుండా అంటే యూనివర్సిటీస్ అనేది మీ పొలిటికల్ ఐడియాలజీ కానీ మీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది మీ దగ్గర అంటే మీరు కన్వే చేయొచ్చు. ఒక్కొక్క డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అనేది ఉంటుంది. అంటే బహిరంగంగా మనం అందరు యూనివర్సిటీస్ ముందర వచ్చేసి మనం ఈ పొలిటికల్ ఐడియాలజీతో ఉన్నాం అంటే మనం మీరు అన్నట్టు నాకు జెండాలు పట్టుకొని కానీ లేకపోతే మనం స్పీచ్ దేశం జెండా పట్టుకున్నారంటే ఓకే, రాజకీయ పార్టీల జెండాలు అక్కడికి వెళ్ళి ఇక్కడ పార్టీల జెండాలు పట్టుకోవాల్సిన అవసరం ఏముంది? అది ఖచ్చితంగా పనిష్ చేసేటువంటి అవకాశం ఉండే చర్య కింద కన్సిడర్ చేస్తారా ఇక మీదట? అంటే కైండ్ ఆఫ్ సో దాన్ని ఇంటెన్షన్ గా నాకైతే క్లియర్ గా అర్థమవుతుంది. ఇది ఓవరాల్ గా ఇప్పుడు ఇండియన్ కమ్యూనిటీ స్టూడెంట్స్ పైన ఈ కండిషన్స్ ఎలాంటి ప్రభావం చూపించవచ్చు? ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అమెరికాకి రావడం చాలా గ్రాడ్యువల్ గా ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు సుమారు 42% తగ్గిపోతే అది నెక్స్ట్ 15% వరకు తగ్గిపోయే అవకాశం ఉంది. సో దీని ద్వారా అంటే మన భారతీయులు మాత్రం వేరే దేశాలకి వెళ్ళే కూడా అవకాశం ఉంది. యూకే కానీ ఆస్ట్రేలియా కానీ ఇలాంటి దేశాల్లో కూడా చదువుకోవాలి అనేది ఒక ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు. అండ్ మనం ఇందాక చూసుకున్నాం లాస్ట్ టైం ఒక 2-3 వీక్స్ బ్యాక్ కూడా చైనా అనేది మేము ఇండియన్స్ కి వీసాస్ అనేది సపరేట్ గా ఇష్యూ చేస్తాం, మీరు ఇక్కడ వచ్చి చదువుకోండి అనే ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో అలానే ఈ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అమెరికాకి రావాలనుకున్న వాళ్ళు సంఖ్య తగ్గిపోతారు తప్ప సో మిగతాదైతే ఏం తగ్గదు. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది అమెరికా ప్రభుత్వం కొన్ని కొత్త కండిషన్స్ని అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా విదేశీ విశ్వవిద్యాలయాల్లో విదేశీ విద్యార్థులు నియంత్రించేటువంటి చర్యలు అనేకం ఇందులో ఉన్నాయి. రాజకీయ ప్రదర్శనలు చేసేవాళ్ళు కానీ తమ భావజాల ప్రదర్శన చేసేటువంటి ప్రయత్నంలో కానీ అలాంటి వాళ్ళని ఏమాత్రం ఉపేక్షించకూడదని భావిస్తుంది. అన్నిటికీ మించి 15% మించి ఏ విశ్వవిద్యాలయంలో కూడా ఫారిన్ స్టూడెంట్స్ ఉండకూడదంటుంది. ఒకే దేశానికి చెంది 5% మించిన స్టూడెంట్స్ ఉండకూడదనే కండిషన్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సో అమెరికన్ యూనివర్సిటీస్ దీన్ని ఎంతవరకు అమలు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తాయి లేదా దీనిపైన కూడా న్యాయ పోరాటాలు జరిగేటువంటి అవకాశం ఉంటుందా అనేది ఇప్పుడే చెప్పలేమని సాయి శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.